పరిశీలిస్తే ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో జిలానీ మీద 3 కేసులు కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి. అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద 2 కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉంది. సుమారుగా 2022 ముందు ఈ పిఎస్ ఖాన్ అనే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది. 2022 తరువాత వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరువేరుగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకళ్ళ మీద ఒకడు గ్రడ్జ్ పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే మొదటగా 2017లో రషీద్ అనేటువంటి వ్యక్తి 147, 148, 307, 323, 324 రెడ్ విత్ 149 ఐపీసీ ఈ క్రైమ్ నెంబర్ 575లో అక్యూజ్డ్ గా ఉండడం జరిగింది. ఇందులో 307 తీసి అట్లాగే కొంతమంది అక్యూజ్డ్ నేమ్స్ కు డిలీట్ చేసి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. తర్వాత అక్యూజ్డ్ జిలానీ 2022 జూలై 10వ తారీఖున ఒక కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇందులో సబ్సిక్వెంట్ గా ఇంజరీస్ ఫేస్ చేసుకుని 326 గా కూడా ఇది ఆల్టర్ అవడం జరిగింది. దీంట్లో కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వాళ్ళ తాలూకా అనుచరుని ఇందులో పుట్టారనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే 4/6/2024న జిలానీ మరొక 324 కేసులో ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే వీళ్ళిద్దరూ కూడా కేసు ఎన్కౌంటర్ సంబంధించి వీళ్ళకి సంబంధించి వీళ్ళ గ్రూప్ కి అక్యూజ్డ్ గ్రూప్ కి సంబంధించి 2 కేసులు ఉన్నాయి. అవి క్రైమ్ నెంబర్ 10/2024 అండ్ 11/2024 గా ఉన్నాయి. ఇందులో ఈ బైక్స్ ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసెస్ సంబంధించి ఒకరి మీద ఒకడు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ డిసీజ్డ్ తాలూకు బైక్ ని కూడా ఇంతకు ముందు డిసీజ్డ్ తాలూకు ఫ్రంట్ తాలూకు బైక్ ని అక్యూజ్డ్ కాల్చడం, అక్యూజ్డ్ తాలూకు బైక్ ని డిసీజ్డ్ కాల్చడం, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వీళ్ళు దాడి చేయడం, అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి కూడా వెళ్ళి దాడి చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ కేసు ఒకరి మీద ఒకరు ఆ ద్వేషాన్ని పెంచుకుని ఇది చేయడం జరిగింది. అయితే వీళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు. తర్వాత వేరుపడి వేరు పార్టీలుగా వెళ్ళిపోయి కూడా కొంతకాలం ఉంటూ ఉండడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. డిసీజ్డ్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్యూజ్డ్ తనతో పాటు తెచ్చినటువంటి వ్యక్తితో అతని మీద దాడి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులకు ఒక 6 కూడా అక్యూజ్డ్ తో పాటు ఇంకొక 6 కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అని కూడా చేస్తున్నాము. చేసి దాని ఆధారంగా వాళ్ళ తాలూకా పాత్రను తీసుకుని వాళ్ళ ఇందులో వాళ్ళ దాని ఆధారం అనుగుణంగా కేసులో ఏ విధమైన పాత్ర ఉంటే దానికి తగ్గట్టుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి తెలియజేసేది ఏంటంటే నిన్న ప్రజలు కూడా ఇది జరుగుతున్నప్పుడు కనీసం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక పౌర బాధ్యతగా కూడా దాన్ని ఆపాల్సిన అవసరమైన ఉంది. కనీస ప్రతిస్పందన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నటువంటి పౌరులు కూడా ఎవరు చేయడం జరగదు. తర్వాత నిన్న ఇది అయిన వెంటనే కూడా పోలీసు స్పందించడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కూడా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మేము టేకప్ చేస్తున్నాము. కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున ఏవైతే చేయగలుగుతామో వాటిని చేస్తాము. పోలీస్ తరఫున ఇచ్చేది ఏంటంటే పల్నాడు జిల్లాలో ఇటువంటివి ఎక్కడైనా రిపీట్ అయితే ఈసారి అయితే ఈసారి కాదు ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ పరంగా ఏవైతే తీసుకోవాలో కఠినంగా వాటిని అమలు చేస్తాము. అన్నెసరీగా చదువుకునే పిల్లలు వేరే వాటికి లోన్ అయ్యి ఇన్వెస్టిగేట్ అయ్యి ఇటువంటి కేసులో రావద్దని కూడా చెప్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీటిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ అందరికీ కూడా తెలియజేస్తాము. ఆల్సో మనం విచారిస్తాము. మనకి అక్కడ ఫిజికల్ సాక్ష్యాలు ఏమున్నాయి, అది దాని తర్వాత ఇంకా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి అది కూడా చూసుకుంటాము. టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉంటే అది కూడా మనం సేకరిస్తాము. దాని వెనుక ఎవరైనా ఉంటే అది కూడా మనం
చూస్తాము దట్ హూ ఇస్ ది పర్సన్ బిహైండ్ హిమ్ ఏదైనా ఉంటే ప్రతి కోణాలతో మనం విచారిస్తూ విల్ టేక్ వెరీ వెరీ టఫ్ యాక్షన్, దాంట్లో డౌట్ లేదు.